అరుణోదయ దర్శనం అనే కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం పలుకుతున్నానండి. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలండి. ఈ శ్రేష్టమైన సమయంలో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి. వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, మనం బ్రతకాలి. ఎలా బ్రతకాలి? సంతోషంగా బ్రతకాలి, సమాధానంతో బ్రతకాలి, దేవుని యొక్క కృపతో బ్రతకాలి. ఈ లోకములో మనం జీవిస్తున్నంత కాలము దేవుని యొక్క ఆశీర్వాదము చేత మనము మన కుటుంబము నింపబడాలి. అయితే ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచిపెట్టాలి. ఒకరిని పాడు చేయడము, ఒకరికి కీడు చేయటం, ఒకరిని నష్టపరచడం, ఒకరిని అవమానపరచడం, ఒకరిని అవహేళనగా మాట్లాడడం, ఇవి దేవునికి నచ్చదండి. ఏ రోజైనా మీరు ఆలోచన చేయండి, యేసుక్రీస్తు ప్రభువారు వ్యక్తిగతంగా ఆయన ఎవరినైనా విమర్శించారా? వ్యక్తిగతంగా ఆయన ఎవరైనా దూషించారా? వాక్యానుసారంగా గద్దించాడు, సరిచేశాడు, ఖండించాడే తప్ప ఆయన ఎవరిని దూషించలేదు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, సిలువలో ఆయన అనేకమైన చిత్రహింసలు పెడుతున్నా సరే మౌనంగా ఉన్నాడు, వదకు తేబడిన గొర్రె పిల్లలాగా. ఆమోసు ప్రవక్త ద్వారా 5వ అధ్యాయం 14వ వచనంలో మీరు బ్రతకాలి, మీరు ఆశీర్వదించబడాలి, మీరు దీవించబడాలి, మీరు ఉన్నతమైన కృపచేత నింపబడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీడును విడిచిపెట్టాలి. కీడుకు సంబంధమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. పొరుగువానికి కీడు చేయకూడదు, భర్తకు కీడు చేయకూడదు, భార్యకు కీడు చేయకూడదు, అయిన వారికి కీడు చేయకూడదు, పొరుగు వారికి కీడు చేయకూడదు, నిన్ను నమ్మిన వారికి కీడు చేయకూడదు, నమ్మక ద్రోహము చేయకూడదు. మీరు బ్రతకాలన్నా, మీరు సంతోషించాలన్నా, మీరు సౌభాగ్యముతో నింపబడాలన్నా, ఇదిగో మనము దేవుని యొక్క కృపచేత నింపబడాలన్నా, ఇదిగో కీడుని విడిచిపెట్టేద్దాం. కీడుని విడిచిపెట్టి ఏమన్నాడైనా, మేలు వెతకండి. మేలు వెతకాలి, మేలుకరమైన జీవితాన్ని మనం జీవించాలి, ఇతరులకు మేలు చేయాలి, ఇతరులకు సహాయం చేయాలి. దేవుని బిడ్డలారా, మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాన్ని పొందుకునే వారికి మేలు చేయి అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంతేగాని ఒకరిని తొక్కుకుంటూ, ఒకరిని ఆశించి, లేదంటే దొంగతనం చేసి ఒకళ్ళని దొంగతనంగా వారిని రాయించుకొని ఈ విధంగా కీడుగా మనం జీవించామనుకోండి, దాని వలన నీకు ఆశీర్వాదం రాదు. ఈ లోకములో నువ్వు సమాధానంగా దేవుని యొక్క కృప చేత జీవించలేవు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట. మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టి మేలును వెతకాలి, లేదంటే మేలును వెంటాడాలి. మేలు చేత మన జీవితాలు నింపుకుంటాం. కీడుని విడిచిపెడితే ఎవరైతే మన మీద ఆధారపడ్డారో తర్వాత వస్తున్న తరము కూడా మనల్ని బట్టి వారు కూడా మేలైన పరిస్థితుల్లో ఉంటారండి. అటు రీతిగా వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, కీడు కలిగించే స్వభావంతో ఉన్నావా? దాన్ని విడిచిపెట్టి మేలుతో నీ హృదయాన్ని నింపుకో. ఇతరులకు మేలు చేయాలనే మనసుతో నీ హృదయాన్ని నింపుకో. ఇతరులకు మేలు చేయి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృపణ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఆమోసు ప్రవక్త ద్వారా మీరు మాకు సెలవిస్తున్నారయ్యా, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచిపెట్టి మేలుని వెతకాలని మీరు మాట్లాడుతున్నారయ్యా. నిజమే ప్రభువా, మేము ఎవరి విషయంలోనైనా సరే, లేదంటే ఏ పరిస్థితులైనా సరే కీడుగా జీవిస్తున్నామేమో తండ్రి, ఇతరులకు కీడు చేయాలనుకుంటున్నామేమో, ఆ పనికి మాలిన స్వభావము మాలో నుండి మీరు తీసివేయండి అయ్యా. మేము మంచిగా బ్రతకాలన్నా, దేవుని యొక్క కృపచేత ఆశీర్వాదం చేత నింపబడాలన్నా ఆ కీడును విడిచిపెట్టాలయ్యా, మేలు చేయాలయ్యా, మేలును వెతకాలయ్యా. అలాంటి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నానయ్యా. అనారోగ్యాలతో బాధపడితే వారిని స్వస్థపరచండి అయ్యా. మా దేశ నాయకులను, అధికారులను కూడా దీవించండి. సంతానం లేని బిడ్డలకు సంతానం ఇవ్వండి, చదువుకునే బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి, అయ్యా ప్రతి కుటుంబంలో సమాధానం ఇవ్వండి ప్రభువా. అయ్యా మరి కూలి పనులు చేసుకునే వారిని, వ్యవసాయ పనులు చేసుకునే వారిని, ఉద్యోగాలు చేసుకునే వారిని
అందరే మీరు ఆశీర్వదించండి, అందరి మీద నీ కృపను ఉంచండి అయ్యా. ముఖ్యంగా నాయన అరుణోదయ దర్శనం అనే కార్యక్రమాన్ని ఎంతమంది అయితే చూశారో వారందరూ నాయన మేలు చేత నింపబడినట్లుగా సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.